నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వలసలపై ఉక్కుపాదం, ట్రంప్ సర్కార్ ప్రకటన. ఇకపై జైలు నుంచి పరిపాలన అసాధ్యం, క్రిమినల్ నేతల బిల్లుపై ప్రధాని మోదీ. 1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్, 31 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం, ఐఎండీ హెచ్చరికలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ట్రక్ డ్రైవర్ వర్కర్ వీసా జారీని తక్షణం నిలిపివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా పోస్ట్ పెట్టారు. అమెరికా రోడ్లపై విదేశీ డ్రైవర్లు భారీ ట్రక్కులు డ్రైవ్ చేస్తుండటంతో అమెరికన్లకు ప్రమాదకరంగా మారుతోంది, అమెరికన్ల ఉపాధిపై దెబ్బ కొడుతోంది అని మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు. కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాల జారీని తక్షణం నిలిపివేస్తున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విదేశీ కమర్షియల్ ట్రక్ డ్రైవర్ల విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో ఆదేశించిన విషయం తెలిసిందే. కమర్షియల్ వాహనాల డ్రైవర్లకు ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆంగ్లంపై పట్టులేనంత మాత్రాన లైసెన్సును నిరాకరించరాదంటూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ పక్కకు పెడుతూ తాజా ఆదేశాలను జారీ చేశారు. రాజ్యాంగంలో 130వ అధికరణకు సవరణ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరారోపణలు ఎదుర్కొన్న నేతలు ఎంజాయ్ చేస్తూ జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసే రోజులు పోయాయి. ఇకపై ఎంతటి నేత అయినా 30 రోజులు జైలు శిక్షను అనుభవిస్తే సదరు నేత పదవి కోల్పోనున్నారని స్పష్టం చేశారు. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీహార్లోని గయాలో శుక్రవారం ప్రధాని మోదీ 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆర్జేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ గత పాలనను లాంతర్ యుగంగా అభివర్ణించారు. తద్వారా రాష్ట్రాన్ని అంధకారం, అక్రమం, వెనుకబాటుతనంలోకి నెట్టారని ఆరోపించారు. 30 కంటే ఎక్కువ రోజులు జైలు శిక్షను అనుభవించిన నేతలు పదవుల్లో కొనసాగే అవకాశం లేకుండా ప్రతిపాదించిన బిల్లుకు మద్దతిచ్చారు. బీహార్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి వారి ఆకాంక్షలు, గౌరవం, అభివృద్ధిని విస్మరిస్తున్న పార్టీలను లక్ష్యంగా చేసుకొని జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతూ ఆదేశాలు ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో 1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. 10 రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించకపోతే ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రభుత్వం గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్కు నోటీస్ పంపించినట్టు తనహా అధ్యక్షుడు డాక్టర్ మద్దిరాజు రాకేష్ చెప్పారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, దీంతో దవాఖానాల నిర్వహణ కష్టంగా మారిందని అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఈ శుభానంద అమ్మవారి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్ర శర్మ అలాగే మరియు అర్చక వేద పండితుల ఆధ్వర్యంలో 1,00,000 పుష్పార్చన మరియు సామూహిక లలిత సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ మహేష్, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, మహిళలు, దేవాలయ అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రుని మించిన ముఖంబున చుక్కనొక్కిన ముఖ్యవచ్చ
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా పిలుపు మేరకు మార్కాపురం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఓటు దొంగ గద్దె దిగు అనే నినాదంతో శాంతియుత ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో ప్రకాశం జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు పెద్దారవీడు త్రిపురాంతకం మండలాల పరిశీలకులు డాక్టర్ షేక్ మెహబూబ్ వలి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ పోరాటంలో ప్రజలందరూ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీతో శాంతియుత న్యాయ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా గారి పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో ఒక ప్రధానమైన సమస్యగా మారింది ఏంటంటే ఈ ఓట్ల తొలగించడం, ఓట్లు లేనిపోని కొత్త ఓట్లను సృష్టించడం, ఒక్కొక్క డోర్ నెంబర్ మీద 80కి పైగా ఓట్లు, ఒక్కొక్క ఓటర్ కార్డు ఆ లిస్టులో ఫోటో ఉన్నా కానీ ఆ మనిషి యొక్క బొమ్మ క్లారిటీగా లేకపోవడం. ఈ విధంగా ఏంటంటే ఈ ఇండియా గఠబంధనం అనేటువంటి ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ పార్టీలకు ఫేవర్ లో ఉన్నటువంటి ఓటర్ల ఓట్లు తొలగించడం. పార్వతీపురం, మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ సిడిపిఓ విజయ గౌరి ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ చట్టాలపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్న వయసులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని అన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని, అలాంటి సంఘటనలు అంగన్వాడీల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎంపీడీఓ త్రివిక్రమరావు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంస్ తదితరులు ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా బ్యాప్టైజ్ చేస్తే ఇమిడియట్ గా మనం పోలీస్ కంప్లైంట్ కానీ 10 మనందరూ దయచి అందరూ కూడా మనం వాళ్ళపై పోలీస్ చేసుకుని మనం ఆ యొక్క విలేజ్ లేదా ఎక్కడైతే స్పాట్ లొకేషన్ ఆ లొకేషన్ మనం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క పోక్సో చట్టం కోసం, అలాగే చైల్డ్ మ్యారేజ్ చట్టం కోసం, అలాగే కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ హారిక మాట్లాడుతూ, వర్షాకాలం ఎక్కువగా వర్షాలు వచ్చి గుంటల్లో నీరు నిలిచి ఉండడం వలన దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమల గుంటలను మూయాలని, అలాగే దోమల నుండి టైఫాయిడ్, దగ్గు, విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ వస్తాయని అన్నారు. నా పేరు హారిక. నేను ఇక్కడ పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లాగా పనిచేస్తున్నాను. ఇది వర్షాకాలం కావడం వల్ల మనకి దోమకాట్లు అవి ఎక్కువ అవుతున్నాయి, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. మనకి స్టాప్ చేస్తారా? ఇది వర్షాకాలం కావడం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు, విష జ్వరాలు, దోమకాటు వల్ల వచ్చేవి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. బయట చిరుతిండ్లు అవి తినకండి, ఇంట్లోనే ఏమన్నా చేసుకొని తినడం మంచిది. వేడి నీళ్ళు, కాచి వడగట్టిన నీళ్ళు తాగడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది. దోమలు తగ్గించడానికి ఇంట్లో నీళ్లు నిలవనీయకుండా చూసుకోండి. ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ కానీ అలా వాడడం మంచిది. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, జ్వరం అలా వచ్చినా, తగ్గకపోయినా మీరు కొద్దిగా హాస్పిటల్కి వస్తే మేము ఇక్కడ అన్నిటికీ వైద్యం చేస్తున్నాము. పత్తికొండలో ఆధార్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రావడం శ్రేయస్కరం. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి అభిషేకాలు, అర్చనా కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలు భక్తిభావంతో ముందుకు సాగడం వల్లనే సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయని ఆమె పేర్కొన్నారు. శ్రావణ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రావణ శుక్రవారం రోజు మరి దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించబడిన, కాకతీయ కాలంలో నిర్మించబడిన
ఇంత పురాతన క్షేత్రానికి మరి ఆ స్వామి నన్ను ఈరోజు ఇక్కడికి రప్పించుకున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే ఉదయం నుండి కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా బయట నుండి బయటికి అనుకోకుండా ఇక్కడికి రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ స్వామి మరి ప్రకృతి ఒడిలో, పచ్చటి ప్రకృతి తల్లి ఒడిలో మరి ఇక్కడ వెలవటం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పటికీ గత 6 నెలల నుండి చాలాసార్లు రావటం జరిగింది. ఇక్కడికి రాగానే మనసులో ఎలాంటి భావాలున్నా ఎంతో మంచి హృదయంలో ఒక మంచి శాంతి అనేది మనసుకు కానీ ఏర్పడుతుంది, శాంతి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మరి ఇంత పురాతనమైన ఆలయానికి రావడం అనేది వారి యొక్క జన్మజన్మల సుకృతం ఉంటేనే ఇలాంటి ఇంత గొప్ప ఆలయానికి రావడం అనేది అదృష్టంగా మరి భావించాల్సిన ఆవశ్యకత ఉంది. నన్ను కూడా స్వామి మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటున్నారు. ఈరోజు కూడా అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి కృప మేము వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఈ ప్రాంత ప్రజలందరి మీద ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇలాంటి భక్తి భావన ప్రజలలో ఉంది కాబట్టే మరి ధర్మం 4 పాదాలుగా ఇక్కడ మరి తెలంగాణ ప్రాంతంలో వెల్లివిరవడానికి కారణం ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నా. అదేవిధంగా మరి ఈ భక్తి పూజలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి భక్తులందరూ మంచి మనసుతో చేస్తున్న కారణంగా కడప జిల్లా పోరుమామిళ్ళ అంబేద్కర్ సర్కిల్ నుండి రంగసముద్రం పంచాయతీ, పోరుమామిళ్ళ పంచాయతీ మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి కరెంటు స్తంభాలకు వీధి లైట్లు వెలగడం లేదు. చీకటి పడినప్పుడు ఎంతో మంది కింద పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఈ రోడ్డు పనుల వల్ల వీధి లైట్లు రిపేర్ చేయడం లేదు. పోరుమామిళ్ళ నడి రోడ్ రాజమార్గంలో ఉన్న కాలేజీ ఇటుపక్క హాస్పిటల్లో మొత్తం కంప్లీట్గా రాసైడ్ బొమ్మ దగ్గర నుండి ఇక్కడ బస్టాండ్ వరకు సైడ్ ఉన్న స్తంభాలకు ఎక్కడ స్ట్రీట్ లైట్ లేవు, రోడ్లు కూడా సరిగా లేవు, ట్రైన్లు ఎక్కడ పడితే అక్కడ తోవారు. కాబట్టి చాలామంది పక్కన చూసుకోకుండా ట్రాన్స్ఫారం దగ్గర ఇది చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. రోడ్డు చాలా తక్కువ ఉంది. చాలామంది ట్రాన్స్ఫారం పక్క పడినాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్ట్రీట్ లైన్ అన్ని కంప్లీట్గా స్తంభాలకు ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ తగిలించి బాగా కాంతివంతంగా పూర్మావళి చేయవలసిందిగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ బి ఫణిరావు, సెక్రటరీ, పూర్మామిళ్ళ. పల్లెలు మురిసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టినట్లు భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణపు పనులకు 3 లక్షలతో నిర్మించుకున్న కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన, ఇక టేకుమట్ల మండలం మందవారిపల్లెలో 20 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా చేపట్టబోయే కొత్త పనులను ఏకకాలంలో ప్రారంభించడానికి పనుల జాతర 2025 కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్లు విత్డ్రా గోల్మాల్ కలవరం రేపింది. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంకుల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్ డిపాజిట్లను డ్రా చేసి లక్షల్లో స్వాహా చేశారు. దీనిపై తాండూరులో కలకలం రేపింది. తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విశాలాక్షి అనే పేరు గల మహిళ కొన్ని సంవత్సరాల కిందట ఫిక్స్ డిపాజిట్ బ్యాంకులో చేశారు. అయితే సమయ గడువు ముగిసిన అనంతరం సదరు మహిళ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్ళింది. దీంతో బ్యాంకులో ఇంతకు ముందే విత్డ్రా చేసిన విధంగా చూపించడంతో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు అవాక్కయ్యాడు. దీంతో విశాలాక్షి మహిళా బ్యాంక్ అధికారులను నిలదీయడంతో బ్యాంక్ మేనేజర్, బ్యాంకులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ పైన అనుమానాలు రావడంతో బ్యాంక్ మేనేజర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన విశాలాక్షి మహిళతో ఫిర్యాదు తీసుకొని ఈ నెల 16వ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్, ఆమె చాలా కాల క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ని రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నానని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి.
దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాప్రియేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు, ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరుస్తాం. 16వ తారీఖు నాడు వచ్చింది. అది ఇంకా బయటపడలేదు, తెలుస్తుంది. అంటే ప్రజెంట్లో అయితే ఒక బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద ఇచ్చారు. ఆయనకి ఇంకెవరైనా సాయం చేశారా, రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా, బయట వ్యక్తులు ఎవరైనా చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రేమ్ అనేది ఎలా చేశారు సార్? అది ఇంకా తెలియాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, ఇప్పుడే చెప్పలేం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు రైతు బజార్ను పీడీఎస్ డీటీ శ్వేత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె రైతు బజార్లో ఉన్న షాపుల వద్దకు వెళ్లి వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి అమ్ముతున్నారా లేదా, అధిక రేట్లు విక్రయిస్తున్నారా అని అడిగి తెలుసుకుంటూ, ఎవరైనా సరే రైతు బజార్లో అధిక రేట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని దుకాణపుదారులను హెచ్చరించారు. రైతు బజారుపై కంప్లైంట్లు వస్తే సహించేది లేదు, దుకాణపుదారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని వారు తెలిపారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడ సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం శాంతినికేతన్ పాఠశాల వద్ద మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, మెగాస్టార్ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మధ్యలో చెరగని స్థానం సంపాదించుకున్నారని, కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి రక్తాన్ని అందించారని చెప్పారు. చిరంజీవి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మాజీ మంత్రివర్యులు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు ఈరోజు పిల్లలందరితోటి గడిపి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈరోజు మేము నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి నా సోదరుడు అల్లాడ సురేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఈరోజు పిల్లల మధ్యన ఎంతో సంతోషంగా గడుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈరోజు మీ అందరితోటి పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సూర్యచంద్ర గారికి, అలాగే పంచాడ హరినాథ్కి మరియు శ్రీని గారికి, ఇక్కడికి ఉన్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా మనం చిరంజీవి గారి జన్మదినం ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. చిరంజీవి గారి గురించి రెండు మాటలు మాట్లాడుకోవాలంటే, ఆయన మంచి వ్యక్తే కాకుండా సమాజానికి తన వంటి ఒక కృషి చేయడంలోని, తర్వాత ఒక మనిషి ఒక ఎదుగుదల ఎలా ఉండాలనేది మనం ఎక్కడి నుంచో కాకుండా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రను కూడా పాఠాల్లో పెట్టాలని కూడా నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు మానవత్వానికి ఒక మారు పేరు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన చేసిన రక్తదానాలు కావచ్చు, బ్లడ్ బ్యాంకులు, అలాగే ఆయన హై హాస్పిటల్స్, దానాలు, అలాగే అవయదానాలు కూడా ఆయన తొందరలో అది కూడా పెడుతున్నారు. లక్షలాది మందికి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ఆయనంటూ సహాయ సహకారాలు అందించారు. అదే కాకుండా ఆయన ఒక సామాజిక కుటుంబంలో పుట్టి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఒక మూలంగా ఆయన అందించారు. అలాగే ఆయన ఎలాంటి మరిన్ని బర్త్డేలు జరుపుకుంటూ ఉండాలని, ఆయన యొక్క సమాజ సేవ కూడా అందరికీ కూడా అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వలసలపై ఉక్కుపాదం, ట్రంప్ సర్కార్ ప్రకటన. ఇకపై జైలు నుంచి పరిపాలన అసాధ్యం, క్రిమినల్ నేతల బిల్లుపై ప్రధాని మోదీ. 1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్, 31 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం, ఐఎండీ హెచ్చరికలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.